ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి పండుగ వస్తుంది. పునర్వాసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామచంద్రుడు జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది అని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం రోజు శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాముల వారి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఇంటికి తెచ్చుకోండి. ఈ పండుగ రోజున రాముల వారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. అంతులేని ఐశ్వర్యాన్ని రాముల వారు మీకు ప్రసాదిస్తాడు. శ్రీరామనవమి రోజు పూజలు చేసేవారు శుభముహూర్తంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి. రాముల వారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం 4:30 నుండి 5:20 లోపు పూజ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలంటే సాయంత్రం 6:41 నుండి 7 గంటల లోపు పూజ చేసుకోవచ్చు. ఈ గడియలు చాలా శక్తివంతమైనవి. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి. రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. శ్రీరాముడిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి. శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఐశ్వర్యానికి కొలత ఉండదు. ముఖ్యంగా ఈ రోజున రాముల వారిని చామంతి పూలతో పూజ చేస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించాలి. ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న ప్రతి కోరిక వెంటనే నెరవేరుతుంది. తిన్నా తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో 2 పిండి ప్రమిదలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజను చేసుకోవాలి. పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది. అలాగే మీ మనసులోని కోరికలు అన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముడిని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర యోగం ప్రాప్తిస్తుంది. దీంతో ఎలినాటి శని దోషాలు అన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఆ అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి. ఈ అక్షింతలకు అంతులేని దైవశక్తి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం అంతా ఆ అక్షింతలను తలపైన వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసొస్తుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజు 11 తమలపాకులు తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు.
ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు, బెల్లం పానకాన్ని నివేదించాలి. అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి. ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది. మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి శ్రీరామనవమి రోజున రాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శ్రీరామనవమి రోజున చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు. అయితే ఈ రోజున ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున రామాయణం చదివినా, రామాయణం విన్నా రాముల వారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి వివాహం కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. శ్రీరామనవమి ఆదివారం రోజు వచ్చింది. కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పిస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ సంవత్సరం అంతా డబ్బు కొలత ఏర్పడకుండా ఉంటుంది. ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలి. శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. శ్రీరామనవమి రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేస్తే రాముల వారి ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.